మూవీ టార్గెట్ 1200 కోట్లు, ఒక్కొక్క టికెట్ 1200. ఈ టికెట్ ప్రైజెస్ అండ్ మూవీ మీద బజ్ చూస్తుంటే అన్ని రికార్డులు బద్దలు కొట్టేటట్టే ఉంది. ఇప్పుడు దాకా ఉన్న బాహుబలి, త్రిబుల్ ఆర్, కల్కి మూవీ రికార్డ్స్ అన్ని ఒక్క దెబ్బకి బద్దలు కొట్టేటట్టు ఉంది పుష్ప మూవీ అయితే. ఇప్పటికే ఈ మూవీ మీద రోజు రోజుకి క్రేజ్ మామూలుగా పెరగట్లేదు. అండ్ రిలీజ్కి అయితే దగ్గర పడుతున్న కొద్దీ షోస్ పెరుగుతున్నాయి. అండ్ టికెట్ ప్రైజెస్ లెక్క చేయకుండా కానీ ఫ్యాన్స్ అయితే సినిమాని చూడడమే ముఖ్యమంటూ టికెట్స్ అయితే కొంటున్నారు. అండ్ ఈ మూవీకి ఒక్కసారి రిలీజ్ అయ్యి డే 1 నుంచే రికార్డులు మొత్తం రప్ప అంటూ పోస్టర్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ మూవీ ఓవరాల్గా 1200 కోట్ల గ్రాస్ వసూలు చేసి 620 కోట్ల షేర్ వసూలు చేస్తే మూవీ హిట్ అయినట్టు లెక్క. అండ్ ఈ క్రేజ్ చూస్తుంటే మూవీ అయితే 1800 కోట్లు వసూలు చేస్తుంది అంటూ మూవీ టీం అయితే అంటున్నారు. అండ్ ఈ మూవీ మీద అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయి. అండ్ మెగా ఫ్యామిలీ నుంచి అయితే లేటెస్ట్గా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అయితే పుష్ప టీంకి అండ్ సుకుమార్, అల్లు అర్జున్కి అయితే బెస్ట్ విషెస్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అండ్ మెగా ఫ్యామిలీ నుంచి అయితే ఈ మూవీ మీద ఎవరు ట్వీట్ కానీ ఎవరు మాట్లాడడం కానీ చేయలేదు. ఫస్ట్ టైం సాయి ధరమ్ తేజ్ అయితే మూవీ మీద స్పందించి పుష్ప 2 మూవీకి అయితే ఆల్ ద బెస్ట్ చెప్పారు. అండ్ బన్నీ అయితే December 4th ఫ్యాన్స్తో కలిసి మూవీ చూడబోతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో November 4th 9:30కి జరిగే ప్రీమియర్ షోకి అయితే బన్నీ వెళ్ళి ఫ్యాన్స్తో కలిసి చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ 3Dలో కూడా రిలీజ్ అవుతుందని మూవీ టీం అయితే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ 3D మూవీ అయితే క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. పుష్ప 2 3Dలో చూడాలంటే November 13th దాకా ఆగాలంటూ November 13th నుంచి 3D వర్షన్ అనేది రిలీజ్ చేస్తారంట మూవీ టీం అయితే. అండ్ November 13th తర్వాత ఈ మూవీని 3Dలో కూడా చూడొచ్చని చెప్తున్నారు. అండ్ పుష్ప 2లో మెయిన్ విలన్గా ఫహద్ ఫాజిల్ అయితే నటిస్తున్నాడు. అండ్ పుష్ప 3 కూడా ఉన్నదంటూ న్యూస్ వస్తుంది. పుష్ప 3లో మెయిన్ విలన్గా విజయ్ దేవరకొండ నటిస్తాడంటూ తెలుస్తుంది. అండ్ పుష్ప 2 ఎండింగ్లో దీని గురించి చిన్న హింట్ ఇస్తారంటూ న్యూస్ అయితే వస్తుంది. విజయ్ దేవరకొండ వాయిస్తో ఉంటుంది ఆ హింట్ అని తెలుస్తుంది. ఇప్పటికైతే పుష్ప ద రైజ్, పుష్ప ద రూల్, పుష్ప ద ర్యాంపేజ్ అంటూ టైటిల్స్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ ద ర్యాంపేజ్ అయితే కొంచెం టైం తీసుకొని సుకుమార్ తీస్తాడని తెలుస్తుంది. అండ్ మూవీ మీద అయితే బజ్ మామూలుగా లేదు. ఈ మూవీతో సుకుమార్, అల్లు అర్జున్ అయితే 1800 కోట్లు కలెక్షన్స్ సాధించి ఇప్పుడు దాకా ఉన్న అన్ని రికార్డ్స్ అని బద్దలు కొట్టేటట్టే ఉంది. అండ్ ఇప్పుడు దాకా 1000 కోట్ల పైన కలెక్షన్ సాధించింది టాలీవుడ్ నుంచి ప్రభాస్ అండ్ రాజమౌళి, త్రిబుల్ ఆర్తో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్. అండ్ ఆ లిస్ట్లోకి లేటెస్ట్గా సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కూడా జాయిన్ అయిపోతున్నారు. అండ్ ఈ ఒక్క మూవీతో సుకుమార్, అల్లు అర్జున్ అయితే ఇండియా మొత్తం టాలీవుడ్ వైపు చూసేటట్టు చేస్తున్నారు. అండ్ ఈ మూవీ మీరు చూస్తుంటే మీ రేటింగ్ ఎంత కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.